ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నమస్కారం రోహిత్ బాబు. నమస్కారం అండి. మీరు? నేనెవరో నీకు తెలియదు కానీ ఆనంద భైరవి గారు నీకు పిన్నని మాత్రం నాకు తెలుసు. నా పేరు విశ్వనాథం, లాయర్ విశ్వనాథం అంటారు. లోపలికి రండి. కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పండి సార్, నాతో ఏం పని? మీరు కొత్తగా ఏదో బిజినెస్ స్టార్ట్ చేయాలని, ఇన్వెస్ట్మెంట్ కోసం తిరుగుతున్నారని మీ పిన్నిగారికి తెలిసింది బాబు. నా కొడుకు ఒకరి దగ్గర చేయి చాపడం ఏంటి, ఆ డబ్బులేదో నేనే ఇస్తానని నీ దగ్గరికి పంపించారు. వద్దులేండి, ఎవరి దయాదాక్షిణ్యాలు మాకు అవసరం లేదు. మా తిప్పలేవి మేము పడతాం. నువ్వు అలా తంటాలు పడటం ఇష్టం లేకే ఆవిడ బాధపడుతూ నన్ను పంపించింది. సరే, ఆవిడ దగ్గర డబ్బులు తీసుకోవడానికి నీకు ఆత్మాభిమానం అడ్డు రావచ్చు, ఓకే. కానీ ఎవరి దగ్గరైనా సరే అప్పుగా తీసుకోవాలి కదా. అదే మీ పిన్నిగారి దగ్గరే తీసుకుంటే నీకు అవసరానికి ఉపయోగపడినట్టు ఉంటుంది, ఆవిడికి కొంచెం బాధ తగ్గినట్టు ఉంటుంది కదా బాబు. బిడ్డ కష్టపడుతూ ఉంటే తల్లికి ఎంత కష్టంగా ఉంటుంది. నువ్వు కష్టపడుతున్నావని తెలిసి మీ పిన్నిగారికి బాధ కలగకుండా ఉంటుందంటావా? నువ్వే చెప్పు. అసలేం జరిగిందో మీకు తెలియదు సార్. మీకేం చెప్పినా అర్థం కాదు. ఎంత కాదనుకున్నా మీరందరూ ఒకటే కుటుంబం. డబ్బులు లేవంటున్నావు కదా, పెద్దవాణ్ణి చెప్తున్నాను, నా మాట విను. పిన్ని దగ్గర డబ్బులు అప్పు తీసుకోవడం తప్ప వేరే దారి కనపడటం లేదు. ఏమంటావు? ఓకే, వస్తాను. పిన్ని దగ్గర తీసుకుంటున్న సంగతి ఎట్టి పరిస్థితుల్లో ప్రీతికి చెప్పకూడదు. ఏంటి రోహిత్ అలా ఉన్నావు? అబ్బే ఏం లేదు. నీకో గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? ఏంటది? మనం బిజినెస్ పెట్టడానికి డబ్బు కోసం ట్రై చేస్తున్నాం కదా. కానీ ఎక్కడ పని అవ్వట్లేదు కదా. పని అయ్యింది ప్రీతి. నా ఫ్రెండ్ ఒకడు మనం బిజినెస్ పెట్టుకోవడానికి కావాల్సిన టోటల్ అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తానంటున్నాడు. రియల్లీ? అవును ప్రీతి, మొత్తం తనే ఇస్తానంటున్నాడు. నేను చెప్పాగా, గట్టిగా అనుకుంటే ఏ పనైనా అయిపోతుందని. ప్రీతి, ఎవరికి ఫోన్ చేస్తున్నావు? నా శత్రువుకి. హలో, ఆనంద భైరవిని మాట్లాడుతున్నాను. తెలుసు, అందుకే ఫోన్ చేశా. ప్రీతి? ఆహా, పిలుపులో మాత్రం ఎక్కడా లేని ప్రేమ కనపడుతుంది, కానీ మనసులో మాత్రం ఆ ప్రేమ కనపడదు. మేము ఓన్గా బిజినెస్ పెట్టుకొని ఎదగాలి అనుకుంటే ఎక్కడికక్కడ అడ్డుపడాలని చూశారు కదా. నేనా అని మీరు తెలియనట్లు మాట్లాడితే నమ్మడానికి నేను రోహిత్ని కాదు. ఎక్కడికి అప్పు కోసం వెళ్ళినా మీ పిన్నిగారితో చెప్పించండి అని వాళ్ళతో ఆ మాట చెప్పించింది నువ్వే అని నాకు తెలుసు. కానీ నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ పేరు చెప్పకుండా, మీ సపోర్ట్ లేకుండా ఓన్గా ఇప్పుడు మేం బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం. దానికి కావాల్సిన డబ్బులు మొత్తం అరేంజ్ అయిపోయాయి. అవునా? బెస్ట్ ఆఫ్ లక్. మీ విషయస్తో నాకు పనిలేదు. చూస్తూ ఉండు, మీ ముందే బిజినెస్ పెట్టి ఈ ప్రీతి కెపాసిటీ ఏంటో చూపిస్తా.
చెప్పండి అన్నయ్య. అమ్మా నువ్వు చెప్పినట్టే రోహిత్తో మాట్లాడాను. తను డబ్బులు తీసుకోవడానికి ఒప్పుకున్నాడు. తెలుసన్నయ్య, ఇప్పుడే ప్రీతి ఫోన్ చేస్తే మాట్లాడాను. నేను మాట్లాడేటప్పుడు ఆ అమ్మాయి ఇక్కడ లేదమ్మా. తర్వాత వచ్చుంటుంది. మీ సాయం లేకుండానే డబ్బులు అరేంజ్ అయ్యాయి అని, నీ కళ్ళ ముందే మీకంటే ఎత్తుగా ఎదిగి చూపిస్తానని ఎంత ప్రేమగా మాట్లాడిందో. అదేంటి, సాయం చేస్తుంది నువ్వే కదా. ఆ విషయం రోహిత్ ప్రీతితో చెప్పుంటాడు కదా, అలా ఎలా మాట్లాడింది? చెప్పుండడన్నయ్యా. ఎందుకంటే ప్రీతి మనస్తత్వం నాకంటే వాడికే బాగా తెలుసు కాబట్టి. రోహిత్ చెప్పకపోవచ్చు, కానీ నువ్వైనా తనలా మాట్లాడుతూ ఉంటే చెప్పాలి కదా. నాకు నా బిడ్డకు సాయం చెయ్యటమే ముఖ్యమన్నయ్యా. వాడు ఆనందంగా ఉండడం ముఖ్యం. ప్రీతి నన్నేదో ఒక మాట అంటే నాకొచ్చిన నష్టం ఏమీ లేదు. ఎనీహౌ థ్యాంక్స్ అన్నయ్య. సరేనమ్మా. వదినతో మాటలు అనిపించుకుంటూ కూడా అన్నయ్యకి సాయం చేస్తున్నావా అమ్మా? నువ్వే అన్నావు కదా నాన్న, అన్నయ్య వదినా అని. మన వాళ్ళకి మనం సాయం చెయ్యకపోతే ఎలా? ప్రీతికి మన ఆస్తి కావాలి. ఇస్తామంటే తీసుకోవడానికి రెడీ. కానీ కుదరదు అని చెప్పాం కదా. అప్పట్నుంచి కోపం పెంచేసుకుంది. ఇప్పుడు వాళ్ళ బిజినెస్ కోసం మనం సాయం చేస్తున్నాము అని తెలిస్తే వద్దంటుంది, గొడవ పడుతుంది. ఆ తర్వాత రోహిత్ని బాధ పెడుతుంది. అది నాకిష్టం లేదు. రోహిత్ పైకెదగాలి, బిజినెస్లో నాకన్నా ఎక్కువ సక్సెస్ అవ్వాలి. నా కళ్ల ముందే కాలర్ ఎగరేసుకుని తిరగాలి. ఆనంద భైరవి గారి పెద్దబ్బాయి అంటూ అందరూ గొప్పలు చెప్పుకోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.